స్త్రీహాలుని చూసినావా తొట్టగట్టి జోగలవాడి ఆ తల్లి కొడుకును దాదుకుంటుంది భర్త తల్లి కొడుకును దాదుకుంటుంది భర్త కచ్చగడ రాజ్యం వెళ్తాడు ఇక్కడ మోపులే పట్టిన భర్త ఆ పరమేశ్వరుడు చూసినావా ఎక్కడికి వచ్చిండు మాలకొచ్చానమ్మా గిరడల్లకొచ్చి బామరావే బామా అయ్యో ఏందన్నట్టు ఏందవ్వా దొరసాని ఓ ఇలా యాళ్ళ గాని పారది 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 అంటే ఏందవ్వా అన్న పిలుపు కచ్చన పిలుస్తాడు బిడ్డ మా దేవుడు అన్న పిలుపు పిల్ల శృంగారం లేకుండా పిలుపన శృంగారం ఉండాలి ఆ శృంగారం లేదు ఈ శృంగారం లేదు ఏ శృంగారం లేదు మనిషి అన్నలాగా ఉన్నట్టే పేరు కూడా అయ్యో అయ్యో నాదుడా దగ్గర రానిస్తలేవు దూరం కొడతాను నీ మొగాని కాదా నువ్వు పెళ్ళాని కాదా నువ్వు పెళ్ళాని కాదా నువ్వు పెళ్ళానివి నువ్వు పెళ్ళానివి మొగాన్ని నేను మొగాన్ని నేను పెళ్ళాన్ని నేను పెళ్ళాన్ని నువ్వు మొగాని నాకు మొగాని అయ్యా దేవతలు ఇచ్చేది తాళ్ళు దేవుడు కాదు కానీ అలా పొద్దుపోయి వచ్చినావు పొద్దుపోయి వచ్చినావు అంటే నీ దగ్గర ఎన్నెళ్ళు ఏంది అంత చోట వాసన వస్తుంది కదర వాసన వస్తుంది ఏందయ్యా అరవ కట్టపడ్డాడు నీళ్ళుగా నాకు స్థానం పోయి ఎవరకు నాకే గట్లున్నది కథ ఏ భారతమ్మ చూలం అందుకుంటాను వాసరాజే సంగతి కొట్టాడేంది మీద వాటికి ఉంటే కింద తాకింది అది మరి నీ దగ్గర చెమట వాసన వస్తుంది నీ ఒళ్ళ చెమట పుట్టింది నాదా మరి ఎవరికి కిస్తాగిరి చేసినావు కారణం లేకపోతే ఆయన దౌడలే ఎత్తేస్తాండి వస్తాను మరి పెళ్లి కూడా ఉంది అందుకపోతాడు నేను మగోని ఎన్ని తీర్ల పనులు పనుంటే నీకు ఎరికేనా నువ్వు అదన ఆడదాన్ని వండుకుండలో ఉండేదాన్ని నువ్వు నన్ను నాన్ను విసారిస్తా ఎదిరించి మాట్లాడు నిలదీసి మాట్లాడతావా ఎదిరించి నువ్వు ఆడదాన్ని నువ్వు ఆడదాని నేను మగవాడిని ఆడదాన్ని వాళ్ళందరికి ఎరకాయింది ఎవడో వాళ్ళకి ఎరకాయింది ఏ గజ్జిలింగడు అవుతలేరు మగ పుట్టుక పుడితే ముసలోడు అయినా కనుక మాసరాజు ఎత్తున్నాడు పుట్టబంతి ఉన్నట్టున్నాడు పుట్టబంతి మాలూరు కవర్ అయి ఉన్నట్టున్నాడు ఆయనకే నాకు అవుతాయా బొర్రే అంటాను నీకేక మరి మొగోన్ని నేను ఎటు పోతా ఎటు వస్తా నువ్వు ఇటుకాడుండి ఆడదాని మొగోన్ని అసలు పడతావా నువ్వు వండుకుంటారా ఉండేదా
నేను పట్టుకత్తరు నాకు అండి పెట్టా నువ్వు నాకు ఎదిరించి ఆడిది తిరుగుతూ చెడిపోద్ది అట మొగోడు తిరగకుండా చెడిపోతాడు. 10 మందిలో పోయి మాట్లాడతా నాకు ఆ దమ్ము ఆ ధైర్యం చెప్తా ఉన్నది. ఎంత ధైర్యం ఉన్నది. ఎవరు నేను పెద్ద మనిషి చేసిందో మరి మొగోడు అట్లా తిరిగత్తే ఇక్కడ ఆడది అడగద్దానంటే తిరిగి వచ్చిన వేడి నీళ్ళు కాగబెట్టి ఉడుకుడుకు నీళ్లు కాగబెట్టి నాకు తానం పోయి వచ్చిందా మొగాని పరువు కాపాడేది ఆడిదే, మొగాని పరువు తీసేది ఆడిదే. మొగాని పరువు కాపాడేది ఆడిదే, పరువు తీసేది ఆడిదే. మొగోడు మొగోడు అంటే ఆడిది లేదు. మొగోడు ఎక్కడ ఈ మొగోడు లేదు ఆడది ఎక్కడిది, ఈ మొగోడు లేదు ఆడది ఎక్కడిది. ఈ మొగోడు లేని ఆడిది ఎక్కడిది, ఈ మొగోడు లేని ఆడిది ఎక్కడిది అంటే మొగోడు లేకుండా ఆడిది బతుకుతుంది. బతకదా? మగవాడు లేకుండా ఆడిది బతుకుతుంది. ఎట్లా బతాడు చెప్పు. ఆడిది లేకుండా మొగోడు బతాడు. నువ్వు లేకుంటే నాకు బరండి లేదా భార్య అనుకుంటా. నాకు బరండి భార్య అనుకుంటా. కానీ అయ్యా 4 రోజులు ఆడిది అవ్వగారింటికి పోతే మొగోడు వండుకొని తినేది ఏర్పడుతుంది. ఇంత చిక్కలు ఉన్న గిన్నెలన్నీ అయిపోయాక వండుకుంటాడు, ఆడ పెడతాడు, వండుకుంటాడు, ఆడ పెడతాడు. ఎన్ని పల్లెలు ఉంటాయి ఆ పల్లెలన్నీ అయిపోయాక తినడు మంచ కింద పెట్టాడు, తినడు మంచ కింద పెట్టాడు. ఆడిది లేకుంటే ఆడిది మళ్ళీ అవ్వగారింటికి చెత్తగాంటికి వచ్చరికి ఎట్లుంటది ఇల్లు దుమ్ము దుమ్ము అంతా ఊంచుడే ఉంటది. సిగరెట్ ముక్కలు ఉంటాయి, అంబర్ ప్యాకెట్లు ఉంటాయి, పావర్ ప్యాకెట్లు ఉంటాయి. అరే అట్లా కాదు, ఆ గిన్నెలు అయిపోయేదాకా అలా వండుకొని తింటాం. ఆ గిన్నెలు అయిపోయాక చెమ్మ నీళ్ళు తెచ్చి ఆ గిన్నెల్లో ఇచ్చి అని పారపోస్తే మళ్ళీ అలా లోపల కడుగుడే గ్యాస్ పోయాడే మసి పడుతుంది గిన్నె. ఇప్పుడు మసి ఎక్కడి గ్యాసే, గ్యాస్ అంటే లైట్ టిక్కు అంటే నాకు ఏంటి కాగెడతాను పోతావా పోయావు నీ చేతులు పట్టుకుంటా చిన్న కడుపులో తల పెడతా. ఇంత కడుపు చిన్నదే కానీ పెద్ద నీ కాళ్ళు మొక్కుతా. వారి పిల్లకాలు మొక్కడే పేరు కట్టండి విద్య మొక్కు మొక్కు. నీ కాళ్ళు మొక్కుతా. నీ ఉత్తదా ఏంటి అనుకుంటారు అదే బ్రాండ్ అనుకోరా, అదే మీరు అనుకో. ఏ భారతమ్మా నువ్వు వండుకుంటూనే ఉండే అడగాలి, నువ్వు నాకు ఎదురు మాట్లాడతావు. ఒకటే మాట పెట్ట నీకు తానమ్మయ్యా నీకు అన్నావు నేను పెట్టాను. నాకు ఇంకోటి లేదా నీ లెక్క నాకు ఎంత పర్వా నీ లెక్క నాకెంత నీ పర్వ నాకెంత మొట్టల కూర మొట్టలు మొట్టలు మొట్టల కూర తినరా? కాదు గంగదేవి దగ్గరికి పోతే మొట్టల కూర అండి పెడుతుంది అంటాడు. చిన్న భార్య గంగదేవి ఉన్నది, ప్రేమ కళ్ళ భార్య అది. నీ లెక్క నాకు ఎంత భారతమ్మ పోయి ఎడిపోతున్నావా? తిరిగి తిరిగి నాల కొట్టుకొని మళ్ళీ వస్తాడు. నువ్వు అన్నట్టు అక్కడ అన్నదా అంటది ఇన్ని రోజుల బట్టి అక్కడ రాగా నియానానికి వచ్చింది. మూతింకల్ అంతది, ముక్కింకల్ అంతది, ముఖ ఇంకల్ అంతది. ఓ 2 వేళలు ఉన్నానికి ఎరక నీకేమెరక? ఇప్పుడు నాకు నీళ్ళు కాగబెడతావా? ఇదే 2 వేళలో ఇల్లు చెడిపోదు, 3 నిరసం కూసి కాదు. ఇక్కడనే తినడు కావచ్చు అని అక్కడ అనుకుంటది, అక్కడనే తినచ్చు.
ఏ భారతి పోతానా 500 ఏళ్ళ దాకా నీకు కంటికే అవుతాయి 500 ఏళ్ళ దాకా ఎవరిదాకా పార్వతి ఏం చేయాలి 500 ఏళ్ళ పార్వతి ఏం చేయాలి ఎవరిదాకా చూడాలి నా కొరకే. నువ్వు నా కొరకే చూడాలి ఏడి నా ప్రాణేశ్వర నా మొగడు నా పెనిమిటి నా లోకాల శంకరుడు ఏడ్చినా రాను. ఏడ్చినా రాను తూడ్చినా రాను నువ్వు తప్పిన పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన నేను చూసైనా రాను వాట్సాప్ లో పెట్టినా కానీ చూసైనా రాను అనిగా చెట్టాలన్నాడు వండు వాళ్ళు అంటారు కార్యం పెట్టాలి ఎవరో పంట పోతానా ఇక పోతానా ఒక్క బీర్ ఎక్కడ దాకా బొక్క దాకానే కుర్త బీర్ ఎక్కడ దాకా తాడి చెట్టు మొగిలి తాడి మొగి దాకా నేను కాబట్టావు కదా రొండ బీర్లు ఎనుగుల దాకానే తొల్లుళ్ళ బిర్యానీ దాకా కొర్రమంద దాకానే షారుల బీర్రు అంగడి దాకానే తెనుగొల్ల బీర్రు చెరువాయ దాకానే ఓ ఎక్కడ దాకా పోతా అట్ట తిరిగి ఆకలై నాల కొట్టుకొని తిరిగి మళ్ళీ ఇంటికి వస్తాడు మగవాడు కలిగిన నేను అడుగుతానా అనుకుండా తినుడే నీకు నీళ్ళు పెడతా తానం పోతా నీకు అన్నం వండి పెడతా నువ్వు ఎటు పోయినావు చెప్పాలి ఆడలో బాగా నేను చెప్పకపోతే మొగోని వాటి 10 మంది ఉన్న కాడికి పోతా 10 మందిలో మాట్లాడతా నువ్వు నన్ను 7,000 ఎందుకు మాట్లాడతావు చెప్పు అలగదాక్కూడదు నీ పని అప్పుడే అయిపోయింది పోయి వచ్చిన ఇంకా పోలే అందరూ వచ్చిన గంటను ఆయన చెత్తల పండుగన్నారు అప్పుడే ఆ చెట్టాలో వండలేకనే ఇటు వచ్చిండ ఆ చెట్టు వెళ్ళిపోయింది మా కొత్తగా వంటలు మరి ఎటు పోయినవో చెప్పవయ్యా చెప్పమంటారా చెప్పకపోతే నీ ఆదరణ గోదార్పు వారు చెప్పకపోతే మడెండుతుందిరా అంతేనా మడెండుతుందిరా నీకు అన్నం పెట్టేది లేదు తానం పోసేది లేదు ఇక రాబోయేకోండి లేదా అక్కరా ఏబా మట్టలు బిగబడితే మట్టలేండి అప్పుడే అన్నది పోరా దెంగై పోసిడికే మళ్ళీ ఇట్లా ఇటు మోకానా పోతానా ఇక నీకు అవుపియా చెప్పటోని అయితేనే రా చెప్పటోని అయితేనే రా నేను చెప్పా చెప్పకుంటే పో నువ్వు లేకపోతే నాకు వెళ్ళదా ఆడోళ్ళకు కోపం బాగా వస్తుందా మగవాడు పాటమని పోతాంటే వాళ్ళతో పర ఆడోళ్ళతో మాట్లాడితే ఏంటి అన్నట్టు ఎన్నలేని కదా అంతా మాట్లాడుతాడు అనిపిస్తుంది మరి అక్కడ అంటారా పరువు పోతుందని ఇంట్లోకి వచ్చినాక అడుగుతుంది ఎవరికైనా అంతా సాయి సాయి ముచ్చట పెడతాను ఎన్నలేంది దానికి ఏం కావాలట కాబట్టి మాట్లాడుతాను అయ్యా ముచ్చట పెడతాది బా అది బాగా ముచ్చట పెడతా నాకు అన్నాడు కాడికి వచ్చింది ఏటో పోయా అన్నం కల్లా మగవాడికి ఇంకోటి మాట్లాడాలి ఏం బ్రో వారు వారి గుండెలు ఇప్పరా మొత్తం 6 ప్యాక్ వందలకెళ్ళి తీసిన పేరు వాళ్ళు పందిన పల్లెల ప్లాన్ చూసి 6 ప్యాక్ పల్లెల ప్లాన్ ఏం బ్రో ముక్కుబాడి బామా పరదమ్మా పరదమ్మా పోతానా పోతానా పరదమ్మా ఆధారినది గోదావరి కానీ కంటిగా అవుతా నేను పోతానోడు పోక ఊరికే పోతానా ఏమిరా కుక్క మీద ఇచ్చిందట గట్టిగా బో 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 అని అందుకే అంటారు మురిగే కుక్క కరవదని కరిసే కుక్క మొరగది అది ఏమైనా వచ్చి నడుక్కుని అనుకుంటది పోతానా నీళ్ళు కాబెడతానా పోయావా నువ్వే కాయడుకొని పోస్తారా అగో ట్యాంకర్ కాడ రంగులు ఉన్నాయి మురుకు నీళ్ళు మునిగిరాపో మరి ఇంటి పోరుకు ఈశ్వరుడు అయిన నెగులలేడు అన్నారు ఇంటి పోరుకు ఈశ్వరుడు అయిన నెగులలేడు అన్నారు భారతమ్మ స్థానం పోయబట్టినా నువ్వు ఇవరి దాకా ఎక్కడ వేనవయ్యా ఒళ్ళెళ్ళ చెమట కొట్టింది నువ్వు చేసిన పని నాకు ఎప్పుడు అన్నదాట ఆడదానివే నువ్వునికి ఎదురిచ్చి మాట్లాడతావా నేను చేసిన పని నీకు చెప్పన్నా బామ అన్నాడు మరి ఆ భార్య పార్వతమ్మ పదే పదే ఎక్కడ అంటే ఇంటి కొడుకు ఈశ్వరుడేనా
నెగ్గలేదు అన్నారు. దీని లెక్క నాకెంత, దీని పర్వ నాకెంత, నేను దాని కొరకు కాదు, అదే నా కొరకు రావాలి, అదే నా కొరకు రావాలి. ఏడి నా భర్త లోకాల శంకరుడు ఎక్కడున్నాడు అని 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా 25 ఏళ్ళైనా నా కొరకు రాగా నేను పంచాన గిరిగాళ్ళకు రాననుకున్నాడు లోకాల శంకరుడు అమ్మా. ఇవాళ ఎక్కడ పోయినావయ్యా అంటే ఇట్లా కాదు బామా గట్లా. ఊరు పేరు భక్తకంచ నగరం. మరి ఆ రాజు తిరుగున్న మహారాజు మోపు లేవటచ్చినా అని నేను ఒక్క మాట చెప్తా. వాళ్ళు మానవులు, మనం దేవతలం. ఆ మానవునికి ఎట్టి సాగిరి చేస్తావా ఎట్టి చేస్తావా అని ఆ బావ నా భార్య పార్వతమ్మ నన్ను ఎన్ని పేర్లు పెడతావు అనుకున్నాడు. ఎటువంటి చెప్పకుండా అవకాల సంఘం ఏడుకొస్తా ఉన్నాడమ్మా. ఎప్పుడు ఆగలైతే వాళ్ళకి ఇంటికి వస్తాడు మగోడు అని మనసు తృప్తి చేసుకొని ఆ పంచనగరంలో పార్వతమ్మ ఉన్నదా ఈ దేవలోకంలో ఎవరయ్యా పరలోకంలో నా తల్లి మరి సుగ్లాంబి దేవి పచ్చని సేనుల రైతు గన్యాశాలు ఉంటాయో ఎదిగే పిల్లల మీద తల్లిదాన్ని రాదుల గన్యాశాలు అన్నారు. పంట చేతి కత్తడే రైతు ఎంత ఆశపడతాడో ఆ పిల్లలు ఎదుగుతా అంటే అవ్వయ్య గంత ఆశ అనిపిస్తుంది. అయ్యో నా పిల్లలు ఎదుగుతాను ఇక నాకెవరు అని చేతికి అందుతాను సంబరపడతారు. లేకలేగలిగిన సంతానం ఆ తల్లి శుక్లాంబి దేవి ఆ కొడుకు భక్త స్నేహాలున్ని తల్లి శుక్లాంబ దేవి కొడుకును సంతానంగా అమ్మా ఏడాది కొడుకు పెరిగబడ్డానమ్మా అమ్మా ఏడాది కొడుకు నమ్మాలి పోతున్నాడేమో
లేదు రారా అన్నమాట పోరా అన్నమాట సరి నోటికి రాకపోయానమ్మా దాయి దాయి కొడుకురా కొడుకు 4 ఏళ్ళ కొడుకు ఆడన్న పాలంగా 5 ఏళ్ళ కొడుకు 2 ఏళ్ళ పాల కత్తులమైన ఆడదాన్న పాలగా ఆడదాన్న ఆ కొడుకు భక్త శ్రీయారుడన్నా అమ్మంటే వెళ్తాను ఆయనంట వెళ్తాడు అమ్మ నాన్న అంటే అవ్వయ్య రాజులు సంబరపడతాను సంతోషపడవచ్చని మమ్మీ అవ్వా ఎప్పుడు ఆడరా నా మమ్మీ ఏం చేయకూడదా ఏంద్రేమో పోడా దొండికత్తాందారా అదంతా పట్టుకొని ఉన్నది పోయిరా పోని పోలే ఇదివరకు దాకా ఓ కొడుక ఏంద్రా అమ్మో ఓ నేను బద్దనైనా కాదు కూడా పెద్దవాడిని నాలే అమ్మో ఓ నీ అవ్వ నేను గుర్తొత్తు పెరిగిన పో మెల్లగా ఇంకోటి అవుతుంది గుట్టెత్తురా నిన్న కాడు ఇంకోటి అన్నావు మరి కొడుక నీకు ఏం కావాలరా ఇగో నాకు బంగారు పళ్ళెం తెచ్చి వాళ్ళ ఉడకాడిని వేసి ఇంకా వాళ్ళ కాయకూర వేసి కూర కాయకూర బంద్ అయింది బిడ్డ ఓ కొడుక మనకు బంగాళపల్లి ఉన్నాక తోలుపల్లి ఉన్నది కాదురా తోలిపాలెం అన్నం వేస్తే తోలిపాలెం అన్నం వేస్తే అన్నం దాగా మంచిది తినా ఏంది అన్నం దాగా మంచిది తినా మంచిగా తింటారా లోకం అన్నం తినా మంచిది మరి కొడుక తల్లి ఇక నా కొడుక అన్న వేసిన అమ్మో ఓ అల్ల కూడా వేయాలపో ఏం వేయాలరా అల్లగా పిలిపించకపోయా ఈ శ్రీకట్లగా పిల్లలు ఎక్కడ దొరుకుతాయి వాడి పిచ్చలు ఎప్పుడు కోసుకొస్తుంది నీకు ఎప్పుడు అన్ని పెడతాయిరా పిలిపించే కూర అంటే పిలియ కోసండి కాదురా పిలిపించల కూర అంటే ఉల్లిగడ్డల కూర ఆ పిల్లి లేకుండా ఈ పిల్లి పోయి అది మోసింది ఏంటి మరి అమ్ముతారా చూస్తానరా మరి కొడుక పరమన్నం అన్నా నెల కొడుక అనిగా తల్లి శుక్లాంబదేవి కొడుకు భక్త తీరాన్ని చూడవమ్మా అన్నము పెడుతున్నది తల్లి నన్ను ఎత్తుకోరపో ఓ నిన్నెక్కడ పోతారు నన్ను ఎత్తుకోపోయినా అనుకో ఈ టాప్ ఎక్కి డోర్ కొట్టి ఎత్తి బుయ్యి నేనేమన్నా నీ తెరువుకి వచ్చిన్నారా అలా చందమామ రావే రావే కొండకి చందమామ రావే జావిల్లి రావే కొండకి రావమ్మ కాబట్టి ఆడతానారా ఆగుర మా అవరాన్ని ఎత్తుకుంటాను పిల్లి నాసు పెట్టినట్టు పెడతాను లేక కొడుక అలా అందమైన చందమామ అందరికి కావాలి అందులో కాదు అన్న పేరు పోరడు పోయి తంతెల పట్టాడు అగోరు మీద ఎత్తు కింద ఎత్తు నడవ వంపు లేదురా రోజు గేళ్ళకు చూస్తలేనా అలా చందమామ రావే జావిల్లి రావే కొండకి రావమ్మ అన్నమని పెట్టింది కాదని భక్త సిరియాలని కన్నా తల్లి శుక్లా మీరు ఏమన్నా కూడా భక్త సిరియాలుడా రాజు
చదువు చాలా అవసరం కొడక ఏ మానవుడైనా గీత గీసి తల రాత మార్చుకోవాలని ఆయన కొడకని ఆ తల్లు ఆ కొడుకులు తీసుకున్న ఊరు బయట ధర్మాన వల్ల వేడిగమ్మ గంగమ్మ గంగమ్మ అరే సార్ గుడ్ వెళ్ళింది కాదురా సార్ మీద గుడ్డెలి లోపల చూసుకో రోజు గిట్ట నమస్కారం పెట్టాలి బడి బంద్ అయింది అవ్వా వీళ్ళు ఎవరవ్వా నా కొడుకు మా అవ్వ కొడుకందం కావాలి తెలియదా ఏం పేరవ్వా భక్త శ్రీయారుడు నా పేరు భక్త శ్రీయారుడు నువ్వు ఇంటికి పోవా పోతా కొడుక బాయ్ చదువుకో చదువుకోవాలి కొడుక ఏ అమ్మా మీ ఇంటికి పోవా బాయ్ చదువుకో అరే బాబు ఏం పేరు బిడ్డ నీ పేరు ఏం పేరు భక్త శ్రీయారుడు సార్ అరే భక్తు తిరిగాలా ఇక్కడ నీకు క్రమశిక్షణ నేర్పాలి బిడ్డ అంటే ఏంటి సార్ క్రమశిక్షణ అంటే నీకు తెలుసా బిడ్డ ఏ దుకాణం ఉంటుందని దుకాణంలో కాదు దొరికేది క్రమశిక్షణ మరి దుకాణం దొరుకుతా క్రమశిక్షణ ఇక్కడ నా దగ్గరనే దొరుకుతుంది కాదు నేను చెప్పినట్టుగా నువ్వు చేయాలి తల్లిదండ్రి కన్నా గురువు మిన్న తల్లిదండ్రి మాట ధిక్కరించిన గాని గురువు మాట ధిక్కరియరాదు అర్థమైందా హిట్ అంటే కూర్చోవాలి స్టైన్ అంటే నిలబడాలి అర్థమైందా ఎటు చెప్తానో గిడి మాట్లాడుతాంటే అట్లా కాదు సార్ నువ్వు ఇట్లా చివరి పండు చదువుతాను అనుకుంటే నేను రాకపోతున్నా నువ్వు అచ్చురాత్రులే సుఖమొట్టు కాంచెలు కాళ్ళు తిప్పినావు అట్నే నారా నమస్కారం పెట్టేది సార్ మరి ఎట్లా చెప్తారు ఎట్లా పెట్టాడు నమస్కారం నాకేం ఎరక సార్ అరే రాజు సార్ ఎట్లా పెట్టాడు నమస్కారం వాడు ఎట్లా నువ్వు నేర్చుకోవాలి ఇదే క్రమశిక్షణ అంటారు సీట్ అంటే కూర్చోవాలి స్టైన్ అంటే నిలబడాలి అర్థమైందా సీట్ కూర్చో కాదు కొట్టవుతా కాదు ఏది కాదు బిడ్డ అది నీకంటే సీనియర్లు కూర్చుని మరి వాళ్ళకి వేసిన నాకు కూడా ఒక్కటి లేకపోయి వాళ్ళు నీకంటే సీనియర్లు నువ్వు ఇప్పుడు జూనియర్ వాడి కింద కూర్చోవాలి పెద్ద క్లాస్ అంటే వాళ్ళు ఊకేగా కాదు కాదు వాళ్ళు ఇప్పుడు 8th 9th 10th కూర్చో కింద కూర్చో సైన్ నిలబడాలి సైన్ సగానికే పోతానే ఇందిరా అట్లా సార్ చెప్పిన సైన్ అంటే ఉంది చెప్తారా సార్ రైట్ ఇప్పుడు లేవరా కూర్చోరా
అంటే ఏం చేయాలి సార్? కూర్చోవాలి. అవి అక్కడ నల్లడి బోటి మీద తెల్లటి అక్షరాలు ఉన్నాయి, వాటిని చూసుకుంటా రాసుకో బిడ్డ. నా 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 నా. ఒరేయ్, ఒరేయ్, ఒరేయ్. పచ్చిగాడి కొడక, కింద రాకపోతే అన్ని బుడిగరాళ్ళు ఉన్నాయి. గట్ల కాదు సార్, రాయమంటే మీరే రాసు. ఆ రాజులు కాదు బిడ్డ, పలకలు రాసుకోవాలి. అయ్యో పలకలేదు కాదు సార్. ఓహో, నీ పలకేమైంది బిడ్డ?